జై గణేష, అందరికీ నమస్తే. వీడియో పూర్తిగా చూడండి, ఎందుకంటే మన ధర్మంలో మనం చేసే కొన్ని చిన్న చిన్న తప్పుల వల్ల చాలా బాధాకరంగా అనిపిస్తుంది. వీడియో పూర్తిగా చూసి ఖచ్చితంగా మీకు ఏమనిపిస్తుంది కామెంట్ చేయండి. నచ్చితే మాత్రం నన్ను ఫాలో చేయండి. థ్యాంక్ యూ. జై హింద్. 9 days అంత భక్తితో పూజ చేస్తున్నారు కదా, నిమజ్జనం రోజు ఎందుకు అసలు వినాయకుడికి కొంచెం రెస్పెక్ట్ కూడా ఇవ్వట్లేదు? నాకు ఒక మట్టి వినాయకుడు తయారు చేయాలంటే ఎంత కష్టమో తెలుసు. అండ్ అట్లనే ఆ 9 days హ్యాపీగా పూజ చేసుకున్నప్పుడు ఆ హ్యాపీనెస్ ఉంటుందా, అది కూడా చూసిన. 2 sides చూసిన. మీరు అంత నిష్టగా 9 days పూజ చేసిన వినాయకుడిని తీసుకెళ్ళి పొల్యూటెడ్ వాటర్లో వేస్తున్నారు. సరే, వేసినారు. ఇప్పుడన్నా ప్రాపర్గా హ్యాండిల్ చేస్తున్నారా? అసలు వినాయకుడు అని ఒక రెస్పెక్ట్ అన్న మనకు ఉంటుందా? కాళ్ళతో తన్నేస్తారు, కొంతమంది ఇంకోటి ఏదో చేస్తారు. వాటర్లో పడేస్తాం. మనమైతే వాటర్ యూజ్ చేస్తామా? మనమైతే వాటర్ తాగుతామా? లేదు కదా. మనం వినాయకుడికి ఎందుకు ఇట్లా చేస్తున్నాం? సో ఇది ఆపడానికే లాస్ట్ 2 years నుండి మిట్టియాట్స్ ఒక చిన్న పైలట్ ప్రాజెక్ట్ లా తీసుకొని వాళ్ళకి ఒక కిట్ లా చేసి ఒక చెట్టు ఇచ్చాము. మా కాన్సెప్ట్ ఏంటి అంటే, మీ 9 days మీ కమ్యూనిటీలోనే హ్యాపీగా పూజ చేసుకోండి. అండ్ అయిపోయిన తర్వాత మీ కమ్యూనిటీలోనే మీరు నిమజ్జనం కూడా చేయొచ్చు ఫ్రెష్ వాటర్ తో. తర్వాత వచ్చిన మట్టితోని మేము ఇచ్చిన చెట్టు నాటండి. అండ్ మీరు మీ తులసి కోట్లో కూడా వేసుకోవచ్చు. ఈ చిన్న కాన్సెప్ట్ ఒక చిన్న మైండ్ కి ఎంత ఎక్సైట్మెంట్ ఇచ్చిందంటే విజువల్ చూడండి, మీకే అర్థమవుతుంది. అండ్ తీసుకెళ్ళిన ప్రతి ఒక్కరు మాత్రం ఆ చెట్లని నాటారు. ఇప్పుడు ఆ చెట్లు ఇట్లున్నాయి.